ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము చూసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని బలమును జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ యొక్క ప్రకటన గ్రంథము మనము చూసినట్లయితే యోహాను గారు పరిశుద్ధాత్మ ద్వారా పద్మాసు దీపంలో పరవశుడై వ్రాసినట్టుగా మనం ఈ యొక్క ప్రకటన గ్రంథమును చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఆయన ఆత్మలో పరవశమైనప్పుడు ఇక్కడ దేవాతి దేవుడే యోహాను గారి చేత మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని అంటే, అల్ఫయు ఒమేగయు నేనే అనగా ఆదియు నేనే ఉన్నాను, అంతమును నేను అయి ఉంటున్నాను. అంటే సృష్టి కన్నా ముందు నేనున్నవాడను, సృష్టి తర్వాత కూడా నేనున్నవాడను, సృష్టిని నడిపిస్తున్నవాడను కూడా నేనే అని దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటున్నారు కదా. ఆదియు నేనే, అంతము నేనే, ప్రతి దానిని చేయగల దేవుడను నేనే, ఈ యొక్క భూమి నిర్మించబడక ముందు నేనే ఉన్నవాడను అనువాడను అని ఆ యొక్క దర్శనములో యోహాను ద్వారా మాట్లాడుతూ పరిశుద్ధాత్మలో యోహాను గారు పరవశమైనప్పుడు అక్కడ ఈ యొక్క మాట దేవుడే యోహాను చేత మాట్లాడుతున్నట్టుగా మనము గమనించవచ్చు కదా. దేవుడే స్వయంగా పరిశుద్ధాత్మ ద్వారా అల్పయు ఒమేగయు నేనే, ఆదియు అంతమున నేనే ఉంటున్నాను అని చక్కగా దేవుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ప్లస్ మరి ఇంకొక వచనాన్ని చూసినట్లయితే, దప్పికొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా ఇచ్చేదను అని ఇంకొక మాట దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దప్పిగొని వానికి జీవ జలముల బుగ్గ యొద్ద నేను వానికి ఉచితముగా ఆ యొక్క నీరును నేను దయచేస్తాను అని చెప్తా ఉంటున్నారు. అయితే నీరు ఏంటి అని మనం ఒక విషయంలో గమనించినట్లయితే ఆ యొక్క వాక్యానికి ఈ యొక్క నీరు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం కదా. దేవుడు ఎంత చక్కటి దేవుడు అండి. అది నేను ఉచితముగా మీకు అనుగ్రహిస్తాను, ఉచితముగా మీకు దయచేస్తాను. ఎవడైనాను దానిని పొందుకోవాలని ఆశగొని ఉన్నాడో ఆ జీవ జలాన్ని, ఆ యొక్క జీవము కలిగిన మాటలను నేను మీకు ఉచితముగా దయచేస్తాను అని యోహాను ద్వారా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మన కొరకు దేవుడు లెక్కింపచేసి ఉన్నాడు. కాబట్టి నేటి దినాల్లో చూస్తే నిజముగా దేవుడు ఈ లోకంలో ఉచితంగానే బోధించాడు. ఇక చివరి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే మనము ఆయన నీకు జీవజలముల ఊటను నేను ఉచితముగానే ఇస్తాను, ఆ యొక్క వాక్యాన్ని నేను మీకు ఉచితముగానే బోధిస్తాను అన్నట్టుగా ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. కానీ నేటి దినాల్లో చూస్తే సేవకులైనటువంటి వారు లేక విశ్వాసులుగా ఉంటున్న వారు కూడా ఎంతోమంది ఉచితముగా బోధించరండి. అందులో కొంతమంది ఉంటారు, దేవునికి మహిమ కలుగును కాక దేవుడే దిగి వచ్చి స్వయముగా చెప్తా ఉంటున్నారు, నేను దప్పిగొనిన వారికి ఎవరైతే నా యందు ఆకలి దప్పులు కలిగి ఉంటారో నేను వారికి ఆ యొక్క జీవ జలములను ఆ యొక్క బుగ్గ నుంచి నేను ఉచితముగా వారికి దయచేస్తాను అని ఇక్కడ యోహాను ద్వారా ఇక ప్రకటన గ్రంథములో చివరి రోజుల్లో కూడా దేవుడు చివరి అధ్యాయములో కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మరొక వచనాన్ని చూసినట్లయితే, ఉచితముగా అనుగ్రహింతును, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును అని మాట్లాడుతూ ఉంటున్నాను. దేనిని జయించాలి మనం ఈ లోకంలో కదా.
నిజముగా ఈ లోకంలో డబ్బును మనము జయించాలి, ఉచితముగా మనము బోధించాలి. అనేకులకు రక్షణ అనుభవం కొరకు ఎంతోమంది ఆశగొని ఉంటున్నారు కాబట్టి వారికి మనము దేవుడు ఉచితముగానే మనకు ఇచ్చారు రక్షణ అనుభవమును. కాబట్టి మనము కూడా అనేకులకు ఉచితముగా బోధించగలగాలి. అది ఎవడైతే అంగీకరిస్తాడో వాడికి నేను దేవుడనై ఉన్నాను, వాడు నాకు కుమారుడై ఉన్నాడు అని దేవుడు స్పష్టముగా మన కొరకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంచినారు. కాబట్టి ఎంతోమంది నిజముగా ఆ యొక్క ఉచితమైనటువంటి రక్షణ అనుభవమును పొందుకోలేక ఎంతోమంది వారి జీవితాలను డబ్బు అనే ఆశ మీద లేక ఈ లోకానుసరమైనటువంటి వాటిని జయించలేక అందులో కూరుకుపోతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి దానిని జయించినవాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు జయిస్తావో ఈ లోకానుసరమైనటువంటి డబ్బును, ఆస్తులు, అంతస్తులు, సమస్తాన్ని దేవుడు ఉచితముగా బోధించాడు కనుక జీవజలము అయినటువంటి వాక్యమును, ఆ యొక్క వాక్యమును కూడా ఉచితముగా బోధిస్తే ఆ యొక్క ఉచితము బోధించగల దానిని నువ్వు నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే నేర్చుకుంటావో నువ్వు దానిని ఈ లోకానుసరమైనటువంటి డబ్బు నువ్వు జయించిన దానవైతావు, జయించిన వాడవైతావు. అప్పుడు ఎప్పుడైతే జయిస్తావో దేవుడు నిన్ను కుమారునిగా అంగీకరిస్తున్నాడు. ఆయన నేను నీకు దేవుడునిగా ఉంటానని మాట ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నారండి దేవుడు కదా. నేను అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమునై ఉంటున్నాను, నేను జీవజలములను మీకు బోధిస్తాను, ఉచితముగా మీకు దయచేస్తాను. ఆ విధముగా దానిని ఎవడైతే జయిస్తారో, దానిని ఎవడైతే అంగీకరిస్తారో వానికి నేను కుమారుడిగా ఉంటాను, నాకు వాళ్ళు కుమారులుగా ఉంటారు, నేను వాళ్ళకి దేవుడనై ఉంటానని మాట్లాడుతూ ఉంటున్నాను. నిజముగా నేటి దినాల్లో ఎంతమంది దేవునికి కుమారులుగా జీవిస్తున్నారండి. ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న దానిని నిజముగా జయించగలుగుతున్నావా? డబ్బు అయినను నువ్వు అనేకులకు ఉచితముగా బోధించగలుగుతూ ఉంటున్నావా? నేను ఉచితముగానే బోధించాను కనుక మీరు కూడా ఉచితముగానే బోధించుడి అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడే మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. నిజముగా స్పష్టముగా దానిని ఈ లోకములో ఉన్న దానిని ప్రతి దానిని జయించినప్పుడే దేవుడు నా కుమారుడు అని నీ కొరకు సాక్ష్యం చెప్పడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు కూడా ఆయనను ఈయన నా దేవుడు అని చెప్పాలి అంటే నువ్వు ఆయనకు తగినట్టుగా నీ యొక్క ఫలములో నీ జీవితము ఉండాలి. నిజముగా నేటి దినాల్లో ఎంతోమంది దేవుని కుమారుడిగా అనిపించుకోలేకుండా సొంత జ్ఞానము చేత, సొంత ఆలోచనల చేత ఎంతోమంది ఎన్నో రకాలుగా బోధిస్తున్న వారిని మనము గమనిస్తూ ఉంటున్నాం కదా. కానీ దేవుడే మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆ యొక్క వారిని కుమారునిగా అంగీకరించలేకపోతూ ఉంటున్నాడేమో. దయచేసి నేటి దినము వరకు ఆ యొక్క ప్రవర్తన, ఆ యొక్క జీవితము నీలో ఉందేమో. ఈ లోకానుసరమైనటువంటి జీవితాన్ని నువ్వు జయించలేకపోయావేమో. ఇక నుండి అయినను దాన్ని జయించినట్లయితే దేవుడు నీకు ఒక నూతన మార్గాన్ని తెరవడానికి లేక నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కనుక దేవుణ్ణి నీ యొక్క జీవితాన్ని అప్పచెప్పినట్లయితే దేవుడు నీకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. గనుడవైనటువంటి మా గొప్ప దేవా, నిజముగా ప్రభువ, అయ్యా మీరు ఆదియు అంతమునై ఉంటున్న వాడువు, అల్ఫయు ఒమేగయు అని దేవా మీరు మాట ఇచ్చినారయ్యా. నిజముగా జీవజలములు ప్రభువ అయ్యా మాకు ఉచితముగానే బోధించావు, దానిని అంగీకరించువాడు నాకు కుమారుడు, నేను వాడికి దేవుడనై ఉన్నాను అంటున్నావు ప్రభు. ఎంతోమంది దేవా అయ్యా కుమారులుగా జీవించలేకపోతూ ఉంటున్నామేమో. దయచేసి క్షమించి మన్నించి దేవా నిత్యము నీ సన్నిధిలో అయ్యా నీ కుమారులుగా అనిపించుకునే విధముగా తండ్రి అటు జీవిత విధానము మాకు ఉండుటకు దేవా నీ కృపను, నీ కనికరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ అలాడ్ అందరికీ.